వస్తున్నా బావా. ఏంట్రా ఈ రోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. హై ఇదే తాత పొద్దుతోడి అయితే వెళ్దాం పదా నడు. ముసకట్ల పాటు చూస్తుంది. వెళ్ళు. రాక రాక రా. బాబు ఇది నా మనవరాలు. దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే కష్టపడతాను. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బావా వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. నువ్వు రా పాప రా, మీరు కూర్చోండి. రా. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళొచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు. ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు, ఫ్రీ. అయితే కూకుంటా. సినిమా లైన్ లోకి వెళ్ళావా? ఇదే మొదలా? మీరు బాగా తిట్టేది అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లయిపోతా. బెజవాడ సెంటర్ లో చెట్లయిపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు? బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీసేస్తున్నారు. అందుకని మధ్యస్థంగా బెజవాడ చెంతల్లో కాపురం పెట్టేస్తా. అమ్ము, నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు. మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను శ్రీదేవి బాబలా తిల్లు తీసేస్తాను. శ్రీదేవి బాబులా వద్దండి, వద్దా? శ్రీదేవి లాగే కావాలి. వద్దండి, అలా ఉంటుంటే చొప్పులు గింతలు పుడుతుందండి. ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది. 2 ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ తొట్టెలో వేసి జన అనిపిస్తానన్నమాట. సర్దుకో. ఇలా చూడు, నవ్వు. బావా నువ్వు కాదురా, ఇక్కడ నవ్వు. పాపా నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే పువ్వు. బావా ఇప్పుడు నువ్వు నవ్వు. చీకటైపోయింది. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్. ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి. అట్లాంటిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలనే పట్టదా? అవును, అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీతారు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్లేసి పంపిస్తా. అలాగే బాబు, వస్తాం బాబు, వస్తామయ్యా. తాత వద్దు బాబోయ్, నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా ఇది అన్యాయం, నాకు పెళ్ళదు. ప్లీజ్ వదలండి, కంట్లో వచ్చేసి అబ్బా. ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది. అందుకనే. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. ఫోటోలు అబ్బాయి ఆగలాగా. పెళ్లి కూతురు ఎక్కడ? ఇడికి ఏ నక్కడేటాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఇటు గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలింది. ఎల్లైతే మరి నువ్వెందుకు అడ్డంగానా? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవరు నువ్వు? ఇంటి ఓనర్ ని. మరి కాలు ఎందుకు పట్టుకున్నావు? అమ్మా రే కొండబాబు, వస్తున్నా. మధ్యలో ఏడేవిడే చెప్తాడు, వెళ్ళి బయట పారే. ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ, ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చిచ్చి 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 చి, ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా
చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, కంటిన్యూ. భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. దాని వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. వచ్చి పిసిలోరాడు, ధర్మం అడిగితే 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రా ఉన్నారు. బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బానే ఉన్నాను గానీ నువ్వు అక్కడే ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తారాబాయ్. పుతిలి పుతిలి బాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా, ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గంట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు, అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయనా. నువ్వు లోపలికి రా చెప్తాను. బాబు, మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో, చిన్నోడు మెక్డవలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను, చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు, మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైన అంటే పైన? అచ్చా ఊరుకో, నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం, వెళ్దాం.